ఎందుకు మన తెలంగాణ కళాకారులు అంటే ఇంత చిన్న చూపు చూస్తారు? ఆయన మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో లేడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం లేడు. ఆయన మ్యానిపులేటెడ్ లీడర్. ఒక ప్రశ్న అడుగుతా నేను, తెలంగాణ ఉద్యమం చేసే టైంలో రేవంత్ రెడ్డి గారు అసలు ఏం చేసిండ్రు? ఏం చేసి తుపాకులు పట్టుకొని తిరిగిండు తెలంగాణ ఉద్యమకారుల మీద. తుపాకులు పట్టుకొని మరి ఇప్పుడు ఆయన మార్పు కావాలని ఆయననే తీసుకొచ్చి సీఎంని చేసింది ముఖ్యమంత్రి. తెలంగాణ మొదటి ప్రభుత్వాన్ని కులదలని చీకటి కుట్ర చేసింది రేవంత్ రెడ్డి. దరిద్రం ఏంటంటే ఆ తెలంగాణ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఇప్పుడు దరిద్రం మనకు శని చుట్టుకుంది ఈయన రూపంలో. తెలంగాణకు శని చుట్టుకుని మళ్ళీ దీన్ని ఈ రేవంత్ రెడ్డి అందశ్రీ కలిసి ఈ తెలంగాణను ఆంధ్రీకరించబోతున్నారా అనేది నాకు అనుమానంగా ఉంది. ఈ ఆంధ్రీకరిస్తున్నారా లేకపోతే ఢిల్లీకరణ చేస్తారా, ఏం చేస్తున్నారా అనేది. ఈ 10 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చిన ఈ 10 సంవత్సరాలలో అసలు తెలంగాణ వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా? తెలంగాణలో న్యాయం అనేది ఒక పీఠిక కాదు, ఒక సూచిక కాదు. ఎందుకంటే చాలా అవసరాలు ఉంటాయి. గతం కన్నా చాలా మేలైందని మీరు అంటారు, కానీ చాలా మంది ఏమంటారు తెలుసా, మేము అంటే ఆంధ్రోళ్ళు అంటారు, మేము లేకపోతే మీ తెలంగాణ వాళ్ళు బతుకుడే అసాధ్యం అంటారు. ఎందుకంటే పనులు లేవు, మేమే పనులు ఇస్తున్నాం అని చెప్పారు. గతంలో ఇప్పుడు కీరవాణి మ్యూజిక్ డైరెక్ట్ చేయడానికి అభ్యంతరం ఏంటంటే, కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాం మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి ఆయన మీద అభ్యంతరం క్లాస్ కూడా ఉంది. ఎందుకు అంటే అసలు ఆయన ఏం చేసినా చేయకున్నా ఆయన మన ఆత్మగౌరవానికి మన మ్యూజిక్ డైరెక్టరే పనిచేయాలి. ఇది ఒకటే నినాదం నాది. మన ఆత్మగౌరవానికి మన మ్యూజిక్ లేకుండా ఏం లేదు. ఖాళీ పాట రీక నువ్వు బాడ అందశ్రీ గారు దరు వేసుకుంటా టేబుల్ మీద నా చిటికలు వేసుకునే పాడినా మేము అభ్యంతరం. అంటే ఇక్కడ తెలంగాణలో అంటే అదే ఉద్యమం కదా, ఆ ఊపుని ఏదైతే ఉంటుందో మనోభావాలే కావచ్చు, లోపల నుంచి వచ్చే అదే కావచ్చు, అదంతా కూడా కీరవాణి వాళ్ళు అంటే కీరవాణి గారు పెట్టగలిగే అంత సామర్థ్యం ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ఒక ప్రశ్న. ఎందుకంటే ఉద్యమం చేసిన వాళ్ళంతా మనం పాటలు వింటాం, వాళ్ళు ఎట్లాంటి మ్యూజిక్ లేకుండానే జస్ట్ ఒక గానంతోనే వాళ్ళు ఊపు తీసుకొస్తారు. కానీ అందశ్రీ గారు మూర్ఖత్వంతో ఉన్నాడు అని చెప్తున్నాను. కీరవాణి చేస్తేనే ఆ పాటకు పేరు వస్తుందని ఫీల్ అవుతున్నాడు, ఆయన కీర్తి వస్తుందని ఫీల్ అవుతున్నాడు. మరి ఆ ఫోన్ వాక్యాలు మనం వింటే ఆయన కీర్తి ప్రతిష్టకు జారుతున్నాడు. ఆస్కార్ చేస్తే ఆయన పాటకు సొంపు వస్తుందని, అలంకారం వస్తుందని ఫీల్ అవుతున్నాడు ఆయన. కానీ ఆ పాట ఎలాంటి మ్యూజిక్ లేనప్పుడే లక్షలాది మంది ప్రజలు పాడుకొని ఆంధ్ర గుండెల్లో గుణపాలు దింపిన పాట అది. అట్లాంటి పాటకి ఇప్పుడు ఏ రాజన్న చిత్రం ద్వారా తెలంగాణ గాయకుల చరిత్ర తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని రాజన్న సినిమా చేసిండ్రు కీరవాణి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. కానీ ఆ రాజన్న సినిమా తెలంగాణ పదం రాకుండా, తెలంగాణ పేరు రాకుండా, తెలంగాణ వాసన రాకుండా సినిమా చేసుకుని డబ్బులు సంపాదించుకున్నాడు. తెలంగాణ అవమానించుడు ఆ కీరవాణి ఫ్యామిలీ. అట్లాంటి కీరవాణితోటి ఈరోజు మ్యూజిక్ చేయిస్తున్నాడు. అంటే తెలంగాణలో అసలు పాటలు పాడటోళ్ళే లేరు, మ్యూజిక్ చేయించేటోళ్ళే లేరు. అదే భావంతో ఉన్నాడు. అందుకని అందశ్రీ గారికి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పబోతున్నాం. ఖచ్చితంగా ఆనాడే సూరవరం ప్రతాప్ రెడ్డి గారు ఏ విధంగానైతే తెలంగాణ కవులను వెలుగు తీసుకొచ్చి ఒక్కొక్కరికి పరిచయం చేస్తూ చెంప చెల్లు అనిపించిండో, తెలంగాణ మ్యూజిక్ కళాకారులు అందరూ కలిపి తెలంగాణ సాహిత్యంలో తెలంగాణ పాట దరువు వేసినటువంటి అందరి కళాకారులు అందరం కలిసి కూడా ఖచ్చితంగా తెలంగాణ కళ ప్రతిభ ఏంటో కూడా అందశ్రీకి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. ఇంకో కొంతమంది కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే, ఇప్పుడు మనం మా మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇండస్ట్రీది కాబట్టి, ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు సినిమాలు తీస్తున్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళకి పనులు దొరుకుతున్నాయి అని చెప్పేసి అంటారు. యాజ్ ఏ మీరు కూడా సినిమాలలో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా ప్రశ్నని, అది నిజం అంటారా? అంటే మన తెలంగాణ వాళ్ళకి ఏం పనులు దొరకవంటారా వాళ్ళు లేకపోతే, వాళ్ళు సినిమాలు తీయకపోతే? ఇప్పుడు ఎలా ఉంటుందంటే కళకు భాష భేదం లేదు, వాస్తవానికి ఉండకూడదు కూడా. ఇంకా చెప్పుకుంటూ పోతే వాస్తవానికి తెలంగాణ డైరెక్టర్లే మొదలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటే తెలంగాణ హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్ చిత్రాలకే డైరెక్టర్లు ఉన్నారు. అక్కడ ఆ రోజుల్లో వాళ్ళు బ్రిటిష్ రాజ్యంలో ఉంటూ, బ్రిటిష్ ఇండియాలో ఉంటూ, బ్రిటిష్ రాజ్యంలో ఉన్న పీరియడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అడాప్షనేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ మెట్రో వాళ్ళకున్న యాక్సెసిబిలిటీ కానీ సో అలా ఆ విధంగా మద్రాసు నగరంలో ఆ సినిమా ఇండస్ట్రీ కేంద్రీకృతమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు మద్రాసు రాష్ట్రంతో ఆంధ్ర ప్రాంతీయులకు కానీ కనెక్టివిటీ ఎక్కువ. ఎందుకంటే అక్కడ పెద్ద నగరంతో అక్కడ ఉంది. మద్రాసు కూడా ఆ పెట్టుబడిదారులు కానీ అక్కడే వెళ్ళడం కానీ ఆ కుల సమీకరణాలు కొన్ని రకరకాలు అయింది. హైదరాబాద్కి వచ్చేసింది. ఆంధ్ర కన్నా సీడెడ్ కన్నా అన్ని ప్రాంతాల కన్నా నైజాంకే రైట్స్ ఎక్కువ ఉంటుంది. నైజాంలో బిజినెస్ ఉంటుంది. అంటే మీరు డబ్బులు ఇస్తే కానీ నీ సినిమా నడవదు అని మీరు తెలంగాణ వాళ్ళు అంటున్నారా? నువ్వు వస్తువు కొనుక్కున్నావు, నువ్వు తయారు చేసుకున్నావు, నేను అమ్ముకుంటే కానీ నీ పెట్టుబడి రిటర్న్ రాదు, నువ్వు బతకలేవు. అంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఇస్తే నువ్వు డబ్బు సంపాదించుకొని నువ్వు బలిసిపోతా ఉన్నావు అని తెలంగాణ వాడు ఎప్పుడైనా అంటాడా? అనడు.
అది లేఖితనంతో ఆలోచించే వాళ్ళు చేసే వ్యాఖ్యలు, దానికి మనం అంత పట్టించుకోవద్దు. అది కుచిత స్వభావం ఉన్న వాళ్ళు అన్నాడు. అందుకనే ఈ గతంలో కూడా చాలాసార్లు అన్నారు, మేము వచ్చాక మీకు వరన్నం తినడం నేర్పింది అన్నాడు. కానీ అది కాదు కదా. ఆనాడు కవి గారు ఏం రాశాడు, జొన్నన్నం జొన్నగట్టికే ఉంది నీ ప్రాంతంలో అని రాశాడు. ఆ రోజుకి మనకి ఇక్కడ వరన్నం పడుతుంది. మరి ఎవరు వరన్నం రుచి చూశారు? ఫస్ట్ సంస్కృతి ఎవరికి ఉంది? మనకుంది. మనకు అసలు భాషనే లేదంటారు, మన భాషను ఎద్దేవా చేస్తారు. అంతే కదా. తెలంగాణ ఎక్కడ పుట్టిందో, శ్రీగిరి కొండల్లో తవ్వకాల్లో ఏం నిజాలు బయటపడుతున్నాయి అవన్నీ చూస్తే తెలుస్తాయి. చరిత్ర తెలవని వాళ్ళు, ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అజ్ఞానులు, అవివేకులు, మూర్ఖులు మాట్లాడించే వాదనలు. మేము వచ్చాకే పొద్దున్న లేవడం మీకు వచ్చింది అనడం కూడా బుద్ధిహీనులు మాట్లాడే మాటలు. అంటే వాళ్ళు వచ్చాకనే మనం పొద్దున్న లేస్తున్నామా? అది వాళ్ళే ప్రముఖ నాయకుడు అన్నాడు. అట్లనే ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణలో రాజముద్ర అంశం మనం చూస్తున్నాం. ఎందుకు మన రేవంత్ రెడ్డి గారికి ఆలోచన వచ్చిందంటారు, నాకైతే అర్థమైతలేదు. తెలంగాణ ప్రైడ్ అంటే, తెలంగాణకు అంటే గర్వంగా చెప్పుకునేది ఏంటంటే కాకతీయ తోరణం. అసలు అంత ఎంతో చరిత్ర ఉంది దానికి. అలాంటిది దాన్ని తీసేసి మేము స్తూపం అంటే అమరవీరుల స్తూపం పెడతామంటే ఇవ్వాలి, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి, నేను ఇవ్వద్దు అంటలేను. కానీ దానికి ముందు గత చరిత్ర ఏంది, అసలు ఎంత గొడవ పడ్డం ఏంది, మన తెలంగాణ చరిత్ర ఏందనేది కూడా తెలవాలి కదా, రేపు తరానికి కూడా తెలవాలి కదా. ఎందుకు అది అట్లా ఆయన అట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటారు? అసలు ఆయనకు విధ్వంసకారుడు రేవంత్ రెడ్డి, విజనరీ కేసీఆర్, వీళ్ళిద్దరికి పోటీ పెట్టి చూడడమే కుదరని పని. ఆయన కేసీఆర్ మా గుర్తులను కేసీఆర్ను చెడపాలని అనుకోవడం అనేది ఆయన అమాయకత్వం. దాని తగ్గటువంటి ప్రయత్నాలు చేయడం అనేది కూడా ఇంకా అజ్ఞానంతో కూడిన పని. చెడిపితే చెరిగేటువంటి పేరు కాదు, ముద్ర కాదు కేసీఆర్ కానీ, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కానీ. సరే, ఆయన పాలనకాలం ఏం జరిగింది, అవినీత రాజ్యమా ఏంటైనా మనకు ప్రస్తుతం. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ భావజాలానికి కేసీఆర్ మించినటువంటి ప్రేమికుడు ఎవరు లేరు. ఆయన దూరం చేస్తూ దీన్ని ఆంధ్రీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సరే, కేసీఆర్ అన్ని ముద్ర చెడగొడదామని ప్రయత్నం చేస్తున్నాడు. చెడగొట్టండి, ఎంత దూరం పోతుంది ఇది? రేపు ఆగస్టు 15th ఆయన జెండా వందనం ఎగరేస్తాడా లేదా కూడా ఆయనకు కూడా నమ్మకం లేదని ఆయనే చెప్తున్నాడు. నా ప్రభుత్వాన్ని కొలగొడుతున్నారు, నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు అని బయట వాళ్ళు అంటలే, ఆయనే అంటున్నాడు. సో ఆయన పోయేలోపు ఏదో చేయాలని తాపత్రయపడుతున్నాడు. పడినాయండి, రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మారినా, రేపు ప్రజల నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారినా మళ్ళీ మారుతాయి. కానీ ఎవరు ఇక్కడ ఎర్ర పుష్పాలు అంటే ప్రజల తెలంగాణ నినాదమా? ఇప్పుడు రేపొద్దున ఇంకా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ అందశ్రీ పాటని రద్దు చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరికి అవమానం అది? అందశ్రీకి అవమానమా? తెలంగాణకు అవమానమా? కీరవాణికి అవమానమా? రేవంత్ రెడ్డికి అవమానమా? అందశ్రీని అవమానించుకున్నట్టు అవుతుంది మనం. ఎందుకు ఈ మూర్ఖత్వం? ఏదో తెలుసో తెలియక ప్రయత్నం చేశారు. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత, వాదన వచ్చిన తర్వాత తప్పును దిద్దుకోవడం కాకుండా కీరవాణి మించినట్టు మ్యూజిక్ డైరెక్టర్ లేరు. నువ్వేం చేస్తావో చేసుకో, మేము అది మాత్రం మేము చేస్తాం, మాకు ఆ దగ్గర అధికారం ఉంది, మేము కేసీఆర్ని బూచిగా చూపించి ఏదైనా చేస్తామంటే, కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టి ఆయనను పంపించావు ఇంటికి, నువ్వు కూడా తప్పు చేస్తే మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తావు, ఖచ్చితంగా ఇంటికి పంపిస్తావు. చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా అందశ్రీ గారు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరు దీని కారకులైతే చరిత్రహీనులుగా మిగలకుండా ఉండాలంటే చేసిన తప్పు దిద్దుకొని తెలంగాణ వ్యక్తితో మ్యూజిక్ చేయించుకోండి, మీ ఇష్టం వచ్చిన పంక్తులు మార్చుకోండి. నువ్వేదో క్యాబరే డ్యాన్స్ పాటలు రాసుకుంటే నీ ఆంధ్రతో చేయించుకుంటావో, రెహమాన్తో చేయించుకుంటావో మీ ఇష్టం అది. కానీ తెలంగాణ ఆత్మగౌరవం మాత్రం తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. కేసీఆర్ అలా బతుకమ్మ పాటకు రెహమాన్తో మ్యూజిక్ చేయించాడు కదా, సమంతతో చేయించాడు. సమంతని బ్రాండ్ అంబాసిడర్ పెట్టాడు. కేసీఆర్ తప్పు చేశాడు ఒక పాయింట్, నువ్వు చేస్తావా? అసలు ఇంతకీ తప్పు చేస్తే ఇంటికి పంపించాము, నిన్ను పంపిస్తావు. రెండోది కవిత బతుకమ్మ పాట కావచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ తెలంగాణ జాతీయ గీతం కాదు, తెలంగాణ రాష్ట్ర గీతం కాదు కదా. ప్రోటోకాల్స్ అనేవి మనది ఇంతకన్నా కష్టం. ఎవరి ఇష్టం వాళ్ళండి, అది చేయకూడదు. చేశారు వాళ్ళు, తప్పే చేశారు. నేనే ఉండడం వాళ్ళని సమర్థించట్లేను, తప్పే కావచ్చు. కానీ వాళ్ళు రాష్ట్ర గీతంగా పెట్టలే కదా, నువ్వు రాష్ట్ర గీతంగా పెడుతున్నావు. రాష్ట్ర గీతం అంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కానీ మనం కానీ ఏ రాష్ట్ర నెక్స్ట్ తరాలు కూడా మాట్లాడుతాయి కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని గౌరవిస్తూ, జనగణమన ఏదైతే గౌరవిస్తున్నామో దాన్ని గౌరవిస్తూ సైల్యూట్ చేస్తూ దాన్ని పాడాలి. పాడుతున్నప్పుడు ఎంగిలి పాట, ఆంధ్రులు చేసిన పాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు అంటున్నారు, మేము వచ్చేంత వరకు మీకు అన్నం తినడం తెలియదు, వరన్నం తినడం తెలియదు, మేము వచ్చేంత వరకు పొద్దున్న లేవడం తెలియదు, మేము మ్యూజిక్ చేస్తే కానీ మీకు మ్యూజిక్ పాట లేదు అంటారు. కనీసం సోయుని మాట్లాడాడో అందశ్రీ గారు, సోయి లేక మాట్లాడారో కానీ ఎందుకు ఇలాంటి మూర్ఖత్వం చేస్తున్నాడు కానీ ఖచ్చితంగా
రిటర్న్ తీసుకోవాలి, లేకపోతే ఇలాగే ఖండిస్తూనే ఉంటాం. వాపస్ ఆ పాట కీరవాణి మ్యూజిక్ నుంచి నిర్ణయాన్ని వాపస్ వచ్చే వరకు నా వాయిస్ ఇలాగే వినిపిస్తూనే ఉంటాం. ఒకవేళ ఈ వాయిస్ బుల్డోజ్ చేసుకుంటూ చేసినా కూడా రేపు ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా మారాలని కోరుకుంటాం. ఇంకొక ప్రశ్న నేను అడగచ్చా మిమ్మల్ని? అంటే ఇప్పటి వరకే ప్రజలు చూసినట్టే తెలంగాణ ప్రజలు ఎంచుకున్నది రేవంత్ రెడ్డి గారిని ఎంచుకున్నారు అయిపోయింది. ఎప్పుడన్నా ఆలోచించుకున్నారు అనుకుంటారా మీరు? తెలంగాణ ఉద్యమం టైంలో కానీ ఇప్పుడే కానీ ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అన్నారా లేదా అనేది? ఎప్పుడు అనలే, ఇప్పుడు కూడా అనలేదు. మరి ఎందుకు ప్రజలు ఇట్లా ఉన్నారు మన తెలంగాణలో అంటారు? ఇది కేవలం కేసీఆర్ తప్పిదం వల్ల ఇట్లాంటిది ఇప్పుడు జరిగిందంటారా, లేకపోతే అసలు ఎవరిది కారణం అంటారు? మంచి మాట చెప్పారు. రాజకీయాలు అది మొదటి నుంచి చెప్తున్నా, రాజకీయాల్లో పాలకుల్లో మంచి చెడులు ఉంటాయి. అదే వీళ్ళందరూ చెప్తున్నట్టు అవినీతి కానీ అహంకారం కానీ రకరకాలు ఉంటాయి. ఏదైతే అహంకారము అవినీతి అంటున్నారో కేసీఆర్ అన్నారో, రేవంత్ రెడ్డి గారు వచ్చిన 3 నెలలకు స్కాములు అప్పుడే వింటున్నాం, అహంకార ధోరణి కూడా వింటూనే ఉన్నాం. మరి దీనికి అహంకారం కాదా? ఇప్పుడు ఎలా జరిగిందంటే చెప్పుడు మాటలు విని బంగారు లాంటి కాపురం నిప్పులు పోసుకున్న సామెత ఉంటుంది ఊర్లలో. బహుశా మొగడేదో చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి, చిన్న చిన్న తప్పులాలు ఉంటాయి, లేదా గౌరవించకపోవచ్చు, తిడుతుండొచ్చు. వీటిని హైలైట్ చేసి నూరు పోస్తే ఓహో అని చెప్పి కాపురాన్ని చెడగొట్టుకున్నటువంటి మహిళలు ఎంతోమంది మనం చూస్తుంటాం. మగడు దూరమైనంగా కాపురం దూరమైన తర్వాత పుట్టింటికి వెళితే పుట్టింటోళ్ళు బయటికి వెళ్ళగొడితే రోడ్డు మీద నిలబడితే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో తెలంగాణ పరిస్థితి అలా ఉంది. పేలం నుంచి దిగి పొయ్యిలో పడ్డారు. కేసీఆర్ అహంకారము, ఆయన ఇట్లా ఇస్తున్నాడో, ఇచ్చినవి అన్నీ అయిపోయినాయి కదా, ఇక చూద్దాము ఇంకోసారి. దానికి అన్ని నిర్ణయంతో బ్రెయిన్ వాష్ అవుట్ చేయడం వల్ల, చెప్పుడు మాటల వల్ల కొంచెం వీళ్ళ ఆలోచన ద్వారా మారింది. దాంతోపాటు కొంతమంది గ్రామీణ స్థాయిలో కింది స్థాయి నాయకులుకి ఈ ధరణి విషయంలో కొంచెం అవకతవకలు పాడబడ్డ వాస్తవే. కానీ అది ఒక బీఆర్ఎస్ నాయకులే కాదు, లోకల్లో ఏ పార్టీ నాయకుడున్నా ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు. ఇంకోటి కూడా వాళ్ళు అంటుండ్రు, ధరణి ఒకటే కాదు, ఈ ధరణిలో ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకటే కాదు, గ్రామ స్థాయిలో చాలామంది నాయకులు ఉంటారు. ఎమ్మెల్యే కాకుండా జిల్లా అన్ని పార్టీ రాజకీయ నాయకులు కలిసి దోచుకున్నారు, కానీ పేరు మాత్రం వీళ్ళబడింది. అంటే శ్రవణ్ గారు ఇప్పుడు ఏంటంటే అసలు మీరు ఏం చెప్పాలనుకుంటారు లాస్ట్కి? మరి తెలంగాణ ఈ రాష్ట్ర గేయానికి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవాలనుకుంటున్నారా, లేకపోతే అసలు మ్యూజిక్ లేకుండానే ఆ పాటని బయటికి రావాలనుకుంటున్నారా? అసలు ఏంది మీ వర్షని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రైట్, పాలకులు మారినప్పుడల్లా రాజముద్రలు చిహ్నాలు మార్చాలనే ఆలోచన సంస్కృతి మంచిది కాదు. అది రాజముద్రలను వీటిని అవమానించినట్టుగా అవుతుంది. ఓకే, రైట్. ఇది ఒక సంకుచిత భావజాలం ఉన్నటువంటి విషయాలు. ఇది ఒక మెయిన్ పాయింట్. లీగాలిటీ కూడా అడ్డం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అప్పుడే వెనక్కడికి వేసాడని తెలుస్తుంది. ఇది ముద్రల విషయంలో. ఇకపోతే పాట రాష్ట్రగీతం కేసీఆర్ పెట్టలేదు, అది కారణం ఏదైనా కావచ్చు. ఈయన అహంకారమా, అందశ్రీ అహంకారమా కావచ్చు, ఎవరో అహంకారం వల్ల అయితే పెట్టలేదు. మీరు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం. కానీ అది తెలంగాణ ఏతరులు ఎవరికి కూడా మ్యూజిక్ చేయడానికి హక్కు లేదు, అవకాశం లేదు, అవి ఇవ్వకూడదు. మ్యూజిక్ లేకున్నా ఖాళీ ప్లెయిన్ సాంగ్ని చేసినా మాకు అభ్యంతరం ఉండదు. దీనికి వేరెవరో అంటే ఆంధ్ర బానీస్ అయినా రేవంత్ రెడ్డి చేస్తుంటే బాధ అనిపించింది. కానీ దీనికి ఒత్తాస పలుకుతుంటే అందశ్రీ గారు కూడా అదే మూర్ఖంతో మాట్లాడడం చాలా బాధ అనిపించింది. అందుకనే నా వాయిస్ను స్వరాన్ని పెంచాను. ఎందుకంటే వేరెవరో కాదు, అందశ్రీనే తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ అనడం, అహంకారంగా ఒంటెత్తి పోకడికి మాట్లాడడం చాలా బాధ కూడా అనిపించింది. ఖచ్చితంగా ఈ భాష నిజంగా భాషకు పాటకు కళాకారులకు భాష భేదం ఉండదు, అది వేరే అంశాలలో. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినప్పుడు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లే ఉండాలి. అందులో అందశ్రీ ఆ మాట అన్న తర్వాత ఖచ్చితంగా తెలంగాణ మ్యూజిక్ డైరెక్టరే ఉండాలి. లేకపోతే చరిత్రలో తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ లేకపోవడం వల్లనే మేము కీరవాణితో చేయించామని రేపటి తరం చెప్పుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ అందశ్రీ గారు కానీ ఆయన వాక్యాలు వాపసు తీసుకోవాలి. మ్యూజిక్ లేకున్నా పాట పెట్టిన మాకు అభ్యంతరం లేదు, కానీ ఖచ్చితంగా ఆ విధంగానే మూర్ఖంగా పెడితే మాత్రం మేము ఆ పాటను పాడడానికి కానీ గౌరవించడానికి మాత్రం ఇప్పుడైతే మేము సిద్ధంగా లేవు. రేపు దాని తగిన నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఏం జరిగినా అది అందశ్రీకి అవమానంగా ఉంటుంది. కాబట్టి గౌరవించుకోవాల్సిన అందశ్రీని అవమానాలు పొందడం కూడా ఇష్టం లేదు. కాబట్టి పొరపాటున ఏదో అవగాహన రాహిత్యంతో ఆ నిర్ణయం తీసుకొని ఉంటే ప్రెస్టేజ్ సవాల్గాను ఎగోలుగాను పోకుండా, అహంకారం పోకుండా ఆ ప్రయత్నాన్ని విరమించుకొని కేవలం పాటను మాత్రం ఏ విధంగా మార్చుకున్నా మాకు అక్కర్లేదు, పదాలు ఏ విధంగా మార్చుకున్నా మాకు అక్కర్లేదు,
అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తూ, లేకపోతే మాత్రం రేపు రాబోయే తరం మాత్రం, రాబోయే పార్టీలు మాత్రం ఖచ్చితంగా ఈ పాటను మళ్ళీ రద్దు చేస్తే అదే అందశ్రీకి అవమానం అవుతుంది. ఆ పని చేసుకోకుండా, అవకాశం ఇవ్వకుండా మీ తప్పు మీరు దిద్దుకుంటే, కేసీఆర్ చేసిన తప్పును దిద్ది మీరు చరిత్రలో గొప్పగా నిలబడతారు. కానీ కేసీఆర్ చేసిన తప్పు కన్నా మీరు ఎక్కువ తప్పు చేస్తే అంతకన్నా ఈ చరిత్ర హీనంగా మిగిలిపోతారనేది నా ఉద్దేశం. రైట్, మరి చూడాలి మరి రేపటి రోజున వాళ్ళు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు ఏందనేది అయితే. సో మీరు మా స్టూడియోకి వచ్చి దీని గురించి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు.